యొక్క విశేషం ఏమంటే నరదృష్టి, నరపీడ, నరఘోష ప్రతి మనిషికి కూడా మనం చేసేటటువంటి ప్రతి పనిలోనూ మన చుట్టూతా ఉండేటటువంటి 10 మంది నవ్వుతూనే ఉంటారు, కానీ 10 మందిలో 9 మంది మన మీద బాధపడుతూనే ఉంటారు. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే వాడిని వెనక్కి ఎలా లాగాలి అని చూస్తారు. అలా చూసేటటువంటి విషయంలో ఈ సుదర్శన హోమం చేస్తే ఏమవుతుందంటే నరదృష్టి తగిలితే ఎంతటి మహజ్జాతకుడైనా సరే పతనమైపోతాడు. అలా పతనం కాకుండా ఈ సుదర్శన భగవానుడు మనల్ని కాపాడుతాడనమాట. కాపాడి శత్రువున్ సంహర మాం రక్షసేందాపై మే ప్రభు అని చెప్పినట్లు ఇక్కడ సంహర అంటే చంపు అని అర్థం వస్తుంది. శత్రువుని సంహరించాలి. ఆ శత్రువులు ఎవరయ్యా అంటే కామక్రోధ రభమోహ మదమాత్సర్యాలు, హరిషడ్వర్గాలు 6 మంది శత్రువులు మనలో ఉన్నారు. అంతఃశత్రువులు అంటారు వీళ్ళని సంహరించి మాకు శుభం చేకూర్చు అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఇది సుదర్శన భగవానుడు యొక్క విశిష్టత ఏమంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఆయన. ప్రత్యేకించి భూలోకములో ఈ కలియుగంలో మనకి పరమంత్ర, పరతంత్ర, పరయంత్ర, పరపీడ, పరకాయా స్పర్శ అంటే ఈ పరమంత్రాలు. ఎవరైనా మనకి ఏదైనా చెడు చేస్తే తెలుసో తెలియకనో చెడు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి చెడు ఏదైనా మనకి చేసినా సరే అది మన దాకా రాకుండా కాపాడి ఒక కవచంలాగా ఉండి కాపాడేటటువంటి శక్తి సుదర్శన భగవానుడిది. కాబట్టి ఈ రోజున మనము వైకుంఠ ఏకాదశి శుభ పర్వదినంలో శ్రీ సాయి దర్శన్ ఆర్గనైజేషన్ వాళ్ళు వైకుంఠ ఏకాదశి శుభ పర్వదినాన లోక కళ్యాణార్థం ఎటువంటి మేము మాత్రమే బాగోవాలి అనేటటువంటి ఆలోచన లేకుండా లోకమంతా బాగోవాలి, అందరూ బాగుంటే వాళ్ళల్లో మేము ఉంటాము అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ రోజున మనం మహాసుదర్శన హోమం చేస్తూ ఉన్నాం. ఆ మహాసుదర్శన హోమంలో భాగంగా ఇప్పటి వరకు మనం గణపతి హోమం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆ సుదర్శన భగవానుడి యొక్క మూలమంత్రాలతో బీజాక్షరాలతో సుదర్శన హోమం చేస్తాం. కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకుని మీరు కూడా పుణ్యాన్ని పొందండి. శుభం.